ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమిని అంటే 10వ రోజును విజయదశమి అంటారు. ఇదే రోజుని దసరా అని కూడా అంటారు. దశ అంటే 10, హర అంటే ఓటమి. దశమి రోజు అధర్మానికి జరిగిన ఓటమి అని అర్థం. ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. మొదటి 3 యుగాలైన సత్య, త్రేత, ద్వాపర యుగాల్లో చెడుపై మంచి గెలుపు సాధించి ధర్మస్థాపన జరిగిన రోజు. ఇది మార్కండేయ పురాణంలో దేవి మహత్యం అనే భాగంలో వివరించిన ఘట్టం. ఒక పూర్వకల్పంలో సవర్ణి మను పరిపాలిస్తున్న 8వ మన్వంతరం గడుస్తున్న సమయం అది. అప్పుడు మహిషాసురుడు అసురులకు అధిపతిగా ఉన్నాడు. మహిష అంటే దున్నపోతు. దున్నపోతు శిరస్సున్న అసురుడు ఈ మహిషాసురుడు. ఇతని తల్లి ధను, తండ్రి కశ్యపుడు. దితి మొదటి 2 దానవులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులకు తల్లైతే ధను ఎందరో దానవులకు తల్లి. ఇతర అసురులకు మల్లే త్రిలోకాధిపత్యం కోసం మహిషాసురుడు కూడా బ్రహ్మకు ఘోర తపస్సు చేశాడు. అసురుడైనప్పటికీ అతను చూపించిన డెడికేషన్ కి బ్రహ్మ దిగిరాక తప్పలేదు. వెంటనే మహిషాసురుడు అమరత్వాన్ని వరంగా కోరుకున్నాడు. కాని ఆ వరాన్నిచ్చే శక్తి తన దగ్గర లేదని బ్రహ్మ చెప్పి మరో వరం కోరుకోమన్నాడు. ఆ క్షణం మహిషాసురుడు ఉన్న దేవతలంతా పురుషులే కదా అని ఆలోచించి, ఈ జగత్తులో ఏ పురుషుడు కాని జంతువు కాని నన్ను అంతం చెయ్యలేని వరాన్ని ప్రసాదించండి అని కోరుకున్నాడు. బ్రహ్మ తదాస్తు అని దీవించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక మహిషాసురుడిలో అధికార దాహం పెరిగిపోయింది. పొందిన వరంతో త్రిలోకాధిపత్యం అనే తన లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరాడు. ఒకవైపు దేవతల అధిపతి ఇంద్రుడు, మరోవైపు అసురుల అధిపతి మహిషాసురుడు. ఇరు వర్గాల మధ్య 100 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. అసురుల చేతుల్లో ఓడిపోయిన దేవతలందరూ నిస్సహాయంగా బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. వీళ్లంతా కలిసి విష్ణువు, శివుడు ఇద్దరూ ఉన్న చోటుకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. ఇంద్ర, సూర్య, అగ్ని, వాయు, చంద్ర, యమ, వరుణ ఇతర దేవతల అధికారమంతా తనదే అనే రీతిలో ఆ మహిషాసురుడు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దేవతలను సేవించే వాళ్లంతా సాధారణ మానవుల్లా భూమిపై సంచరిస్తున్నారు. ఈ విషయాలన్నీ చెప్పి శివకేశవులను ఈ సమస్యకు పరిష్కారాన్ని, మహిషాసురుడి అంతానికి మార్గాన్ని తెలియచేయమన్నారు. వీళ్ల బాధాకరమైన స్థితి చూసి కోపావేశంతో శివకేశవుల కళ్ళు ఎర్రపడ్డాయి. విష్ణువు ముఖం నుంచి ఒక తేజస్సు అంటే పవర్ అబ్స్ట్రాక్ట్ ఫామ్ లో బయటకొచ్చింది. అందులో బ్రహ్మ, శివుల తేజస్సుతో పాటు ఇంద్ర, సూర్య, అగ్ని ఇతర దేవతల తేజస్సు కూడా అందులో కలిసింది. అలా కలిసిన శక్తి చూడటానికి జ్వాలలు కక్కుతున్న అగ్నిపర్వతంలా అనిపించింది. మొత్తానికి ఆ మహా తేజస్సు ఒక స్త్రీ రూపంలోకి మారింది. ఒక్కొక్క దేవత కాంట్రిబ్యూట్ చేసిన తేజస్సుతో ఆవిడ శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగం తయారయ్యింది. ఆవిడే దుర్గామాత. ఈ కథలో ఉన్న శక్తి స్వరూపాన్ని ఇతర కథలతో పోల్చుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి. మరోసారి గుర్తు చేస్తున్నాను, ఇది మార్కండేయ పురాణం, దేవి భాగవతం కాదు. రూపం ఏర్పరచుకున్న దుర్గాదేవిని చూసిన దేవతలందరూ ఇక విజయం మనదే అనుకుని ఆనందించారు. శివుడు తన శూలం నుంచి మరో శూలాన్ని సృష్టించి ఆవిడకిస్తే, విష్ణువు తన సుదర్శన చక్రం నుంచి మరో చక్రాన్ని తీసిచ్చాడు. వరుణ సమర శంఖాన్ని, అగ్ని బళ్ళాన్ని, మారుత విల్లు బాణాలను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు ఒక యమపాసాన్ని, బ్రహ్మ ఒక పూసలతాడు నీటి పాత్రను, సూర్యుడు తన కిరణాలను, కాలుడు ఢాలు ఖడ్గాన్ని, కుబేరుడు అమృతాన్ని తాగే ఒక పాత్రని, హిమవంతుడు ఒక సింహాన్ని, ఇలా దేవతలందరూ వారి వారి ఆయుధాలకు ప్రతిరూపాలను సృష్టించి ఆ స్త్రీ శక్తిని 1000 పెంచారు. ఆయుధాలన్నీ తన వేల చేతుల్లో పట్టుకొని ఒక్కసారిగా గట్టిగా అరిచింది. అది యుద్ధానికి వెళ్లే ముందు సైనికులు చేసే వార్ క్రై లాంటిది. ఋషులు, మునులు, దేవతలు అందరూ దుర్గామాతకు విజయం సొంతమవ్వాలని జయతు జయతు అనే విజయధ్వానాలు పలికారు. మహిషాసురుడికి ఈ విషయం తెలిసి ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోయాడు. దేవతలు మహిషాసురుడు కోరుకున్న వరంలో లూప్ హోల్ వెతుకుతారని ఊహించలేకపోయాడు. దూరంగా ఆ దేవి సింహం మీద అలా ముందుకు సాగిపోతుంటే ఆకాశం ఉరిమింది, ముల్లోకాలు అదిరిపోయాయి, భూమి కంపించింది. అప్పుడు అసలు సిసలైన యుద్ధం మొదలైంది. అసుర సైన్యం వణికిపోయే విధంగా వాళ్ల ఎదుట నిల్చుంది. మహిషాసురుని సేనాధిపతులు చిక్షుర, చమర వీళ్లు మొత్తం సైన్యంలో 4 వంతులకు నాయకత్వం వహించారు. ఉదగ్రుడి దగ్గర 60,000 రథాలు, మహాహనుడి దగ్గర 10 లక్షల రథాలు, అశిలోమనుడి దగ్గర 15 లక్షల రథాలు, బస్కల 6 లక్షల రథాలు, ప్రివరితుడికి కొన్ని వేల గజ అశ్వదళాలతో పాటు 10 లక్షల రథాలు, బిదలుడి దగ్గర 500 కోట్ల రథాలు. ఇవన్నీ కాకుండా మహిషాసురుడి దగ్గర 1000 కోట్ల గజ అశ్వ రథ సైనికులు. దేవి మహత్యంలో ఉన్న ఈ ఒక్క పార్ట్ ని ఊహించుకోవాలంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్,
హాబిట్ ఇలాంటి 100 సినిమాల్లో ఉన్న వార్ సీన్స్ అన్నిటినీ కలిపి చూసినట్టవుతుంది. అసురులు ఒక్కసారిగా మిడతల దండులా దూసుకొచ్చి ఆయుధాలతో దాడి చేస్తుంటే ఆ దేవి ఏమాత్రం అలసట లేని విధంగా ఆ ఆయుధాలను వాటిని ఉపయోగించిన అసురులను ముక్కలు ముక్కలు చేసింది. దుర్గామాత వాహనమైన సింహం కూడా దాని జూలు విదిలించుకుంటూ అసురుల మీద విరుచుకుపడింది. మాత ఒక్కొక్క అడుగు ముందుకు వేసే కొద్దీ ఆవిడ చేసే దాడికి అసురులు శవాలుగా మిగిలారు. కొందరు భయపడి పారిపోతుంటే దుర్గామాత ఏమాత్రం తగ్గకుండా అందరినీ అంతం చేసింది. అలా శతగాత్రుల గుట్టలు పెరిగిపోయాయి. వాళ్ల రక్తం కొన్ని నదుల ప్రవాహాన్ని తలపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ మారణ హోమం ఊహాతీతం. ఇలా సైనికుల పని పట్టిన తరువాత ఆ సైన్యాధ్యక్షుల వంతు వచ్చింది. ముందుగా చిక్షుర దుర్గాదేవిపై బాణాల వర్షం కురిపించాడు. కాని ఒక్క బాణం కూడా ఆమెను ఏమీ చేయలేకపోయింది. ఒక్కసారిగా అతని అశ్వాలను విల్లుని తునాతునకలు చేసింది. అంతటితో చిక్షుర ఆగలేదు. ఢాలు ఖడ్గాలతో దాడి చేశాడు. అయినా ఒక్క ఘాటు కూడా పెట్టలేకపోయాడు. బల్లాన్ని విసిరాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరికి దుర్గాదేవి తన బల్లెంతో చేసిన దాడికి చిక్షుర 100 ముక్కలుగా వేరుపడి నేలకూలాడు. అతని తర్వాత చమర ఏనుగుపై దూసుకొచ్చి దాడి చేశాడు. కొద్దిసేపట్లోనే అతని తల మొండెం నుంచి వేరుపడింది. ఉద్గర, కరాళ, ఉద్భత, బస్కల, తామ్ర, అందక, ఉగ్రస్య, ఉగ్రవీర్య, మహాహను, బిదల ఇలా మహిషాసురుని సైన్యాధ్యక్షులందరూ ఒకరి తర్వాత మరొకరు పరాశక్తి చేతుల్లో అంతమయ్యారు. ఇక మహిషాసురుడు ఒక్కడే మిగిలాడు. వెంటనే అతని అసలు రూపమైన మహిష ఆకారంతో కాసేపు దాడి చేశాడు. దుర్గాదేవి బాణాలతో అతన్ని అడ్డుకుంది. అప్పుడు ఏనుగు రూపంలోకి మారి దాడి కొనసాగించాడు. కాని పరాశక్తి ఆ ఏనుగు తలను ఖడ్గంతో ఖండించింది. అయితే ఆ దానవుడు తిరిగి మహిష రూపంలోకొచ్చాడు. దుర్గామాత రెట్టింపు శక్తిని ఉపయోగించాలని కుబేరుడిచ్చిన పాత్రలో ఉన్న ఒక దైవిక పానీయాన్ని తాగింది. దానితో ఆవిడ కళ్ళు ఎర్రబడ్డాయి. ఇద్దరు ఒకరి వైపు ఒకరు దూసుకుంటూ వచ్చారు. మహిషాసురుడు తన కొమ్ములతో దాడి చేయబోయాడు. దుర్గామాత ఒక్కసారిగా అతని దాడిని అడ్డుకుంది. ఆ దానవుణ్ణి కాలుతో మెడ మీద తొక్కిపట్టి ఒక్కసారిగా త్రిశూలంతో తన తలను ఖండించింది. అలా మహిషాసురుడు అంతమయ్యాడు. మొత్తానికి దేవతల కష్టాలు తీరిపోయాయి. దీన్ని గుర్తిస్తూ గంధర్వులు పాటలతో ప్రశంసించారు. అప్సరసులు నాట్యం చేశారు. దేవతలు స్తుతించారు. ఇదే విజయదశమి నాడు త్రేతాయుగంలో రాముడు రావణాసురుణ్ణి అంతం చేశాడు. ద్వాపరయుగంలో అర్జునుడు కౌరవులపై విజయం సాధించాడు. ఇలా ఒకటే తిథికి 3 సందర్భాల ప్రత్యేకత ఉంది. కాబట్టి మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో విజయదశమి పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు.